ఈగల్ అగ్రో ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను డాక్టర్ ఎస్వి రామారావుని, ప్లాంట్ సైంటిస్ట్ విత్ ప్రగతి సుధామ. ప్రగతి సుధామ సంబంధించిన నర్సరీలో ఈ రోజున మనం ఒక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఒక మొక్కని గురించి మనం ప్రస్తుతం తెలుసుకుందాం అన్నమాట. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు తెలుగులో ఎద్దుమూతి దుంప అని వ్యవహరిస్తాం. దీని యొక్క వేరు భాగం కొంచెం దుంప రూపంలో ఉండి ఎద్దుమూతి దుంపగా అనిపించి దీని పేరుని ఆ రకంగా వ్యవహరిస్తున్నారు, ఎద్దుమూతి దుంపని. ఇంగ్లీష్లో దీని పేరు పుజోల్జియా జీలానిక అన్నటువంటి దీని యొక్క బొటానికల్ శాస్త్రీయ నామం అనమాట. కామన్గా ఇంగ్లీష్లో అయితే ఎలజెంట్ పుజోల్జియా అని వాడుతుంటాం. అంటే ఆ లుక్ కూడా చాలా ఎలజెంట్గా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గాను ఎరెక్ట్గాను ఉండి ఎలజెంట్గా ఉంటుంది కదా. ఎలజెంట్ పుజోల్జియా అని ఇంగ్లీష్లో కామన్గా కూడా వ్యవహరిస్తుంటాం. ఇది ఒక ఔషధ మొక్కగా మనం ఇక్కడ పెంచుతున్నాం అనమాట. దీనిలో ఉన్న ఔషధ గుణాలు ఏ ప్రకారం అంటే, ఈ మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాల్లో కూడా వేరు భాగం, కాండ భాగం, ఆకుల్లో కూడాను దాంట్లో ఉన్న రసాయనాలు అన్నీ కూడాను డీవార్మింగ్గా ప్రధానంగా పనిచేస్తుంటాయి. మనకి మన యొక్క ప్రేవుల్లో, చిన్న ప్రేవులు కానీ పెద్ద ప్రేవులు కానీ రకరకాల వామ్స్, అంటే మామూలుగా సహజంగా చెప్పాలి నులి పురుగులని, లేకపోతే టేపు వామ్ అని, లేకపోతే ఇంకో వామ్ని, ఇలాంటి రకరకాల పరాన్న జీవులుగా మన ప్రేవుల్లో కూడా వస్తుంటాయి. ఒక్కోసారి వాటి వల్ల మనకు కూడా చాలా ఇబ్బంది, మన జీర్ణశక్తిలో లోపం వస్తుంటుంది, రకరకాల స్టమక్ వ్యాధులు కూడా వస్తుంటాయి అన్నమాట. దాని నివారణకి దీని యొక్క కషాయంగాను మనం తీసుకుంటే హైలీ ఎఫెక్టివ్గాను డీవార్మింగ్గా ఇది పనిచేస్తుంది. లోరకి తీసుకుంటే మన మనుషులకే కాకుండా పశువులకు కూడాను ఇది పశువుల దానాలో గ్రీన్ ఫాడర్గా కూడాను ఒక 10% వరకు 15% వరకును మిగతా యొక్క పశువుల మేతతోనూ దీన్ని కూడా కలిపి పెడితే వాటిల్లో కూడాను వెటనరీ మెడిసినల్ వాల్యూగా డీవార్మింగ్గా బాగా పనిచేస్తాయి. వాటి యొక్క ప్రేవుల్లో ఉన్నటువంటి రకరకాల వామ్స్ని వాటిని బయటికి తోసేసి ప్రక్షాళన చేసి చాలా ఆరోగ్యవంతంగా ఉంచుతాయి అన్నమాట, ఆ ఇంటెస్టైనల్ ట్రాక్ట్స్ని. అదే కాకుండా పాల ఉత్పత్తి కూడా ఇది మేతలో ఉపయోగించడం వల్ల పాల ఉత్పత్తి కూడా కొద్దిగా మెరుగయ్యి స్వచ్ఛమైన పాలు కూడా ఇస్తాయి అన్నమాట అవి. కాబట్టి ఈ మొక్కని మెడిసినల్ వాల్యూగా, ఔషధ గుణాలు ఉన్నట్టు దానిగా, ఎవర్ గ్రీన్గా కనిపించేటువంటి బ్యూటిఫుల్ ప్లాంట్గా కూడాను, అంటే ఆర్నమెంటల్ వాల్యూగాను, మెడిసినల్ వాల్యూగాను, అట్లాగే గ్రీన్ ఫాడర్గా కూడాను దీన్ని ఉపయోగించితే దీని యొక్క ఉపయోగాలు ఆ రకంగా మనం ఉపయోగించుకొని మనందరికీ కూడా చాలా మంచిది. మనకి కాకుండా పశువులకు కూడాను, పశువుల యొక్క పాల ఉత్పత్తి కూడా కొద్దిగా మెరుగుగా కూడా అవి ఇస్తాయి అన్నమాట. ఇలాంటి విలక్షణమైన మొక్క ఈ యొక్క పుజోల్జియా అన్నటువంటి మొక్క.